ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా సో ఇక్కడికి మరి కాసం మైపాలరెడ్డి గారు ప్రస్తుతం ఉన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏఎస్ రావు డివిజన్ ప్రెసిడెంట్. సో ఈ వార్డులో ఎలా ఉంది పరిస్థితి, మరి ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకుంది చెప్పండి మైపాలరెడ్డి గారు, ఎలా ఉంది? మరి రాజకీయంగా ఇక్కడ ప్రత్యర్థులు ఎమ్మెల్యేగా ఉండి మళ్ళీ పోటీ చేస్తున్న సందర్భం ఎలా ఉంది? ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. మేము 7వ వార్డు ఇన్ఛార్జ్ వచ్చి 12 రోజులు అవుతుంది. 7వ వార్డులో ప్రతి ఇంటిని ప్రతి ఓటర్ని కలవడం జరిగింది. ఇక్కడ ఓటర్లు ఒకటే చెప్తున్నారు, ఈ ఎన్నిక ఎందుకు వచ్చింది, ఈ ఎన్నిక వల్ల దేనికి ఉపయోగం, ఈ ఎన్నిక ఆయన స్వార్థం కోసం వచ్చిన ఎన్నిక, ఈ ఉప ఎలక్షన్ అనేది ఆయన స్వార్థం కోసం, ఇలా 18,000 కోట్ల కాంట్రాక్ట్ కోసం వచ్చిన ఎన్నిక. ఇది రేపు పొద్దున రాజగోపాల్కి వెళ్తే గవర్నమెంట్ పడిపోయలేదు, గవర్నమెంట్ ఒరిగేదేం లేదు. ఇక్కడ జరిగే అభివృద్ధి, ఇక్కడ మేము ఓటర్స్ ఇంటికి వెళ్తే ఒకటే చెప్తున్నారు స్పందన, మాకు రోడ్లు కానీ మాకు డ్రైనేజ్ కానీ ఇక్కడ స్ట్రీట్ లైట్ వ్యవస్థ కానీ పూర్తిగా సమ్మింపబడ్డాయి. ఎందుకంటే ఈ వార్డులో ఉన్నటువంటి గెలిచిన కాంగ్రెస్లో ఈరోజు డబ్బుకు అమ్ముడిపోయి మళ్ళీ బీజేపీలోకి పోయారు. కౌన్సిలర్ ఇక్కడ టీఆర్ఎస్ లేడు. ఇక్కడ గవర్నమెంట్ మొత్తం ఎత్తల వ్యవస్థగా ఉంది. ఇక్కడ ఉన్న పరిస్థితి గవర్నమెంట్కు సంబంధించిన ఒక్క వర్క్ కూడా చేయలేదు. అన్ని రోడ్లు కానీ కాలనీలలోని దీనమైన పరిస్థితి ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ పరిస్థితి ఒకటే చెప్తున్నారు, ఈరోజు కేసీఆర్ సర్కారు బాగుండాలి, రేపు కారు కేసీఆర్ అని నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాం. ఇంటింటికి వెళ్తే స్పందన చాలా బాగుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఈరోజు 7వ వార్డు ఉన్నటువంటి ప్రజలకు 7, 8 కలిపి 2,300 ఓటర్స్ ఉన్నాయి. 2,300 ఓటర్లకు మా గౌరవ ఎమ్మెల్యే, మా శాసనసభ్యుడు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి నాయకత్వంలో ఆయన ఇన్ఛార్జ్ తీసుకుని ఆయన నాయకత్వంలో అందరం ఇక్కడ పనిచేస్తున్నాం. ఈ 2,300లలో 1,050 ఓట్లకు 1,050 జనాభాకు లబ్ధిదారులు, కేసీఆర్ లబ్ధిదారులు. కళ్యాణ లక్ష్మి అయితేంది, షాదీ ముబారక్ అయితేంది, రైతు బంధు అయితేంది, రైతు బీమా అయితేంది, రెండోది వీళ్లకు యాదవ సంఘాలకు గొర్రెల బంధు అయితేంది, ఇట్లాంటి ఎన్నో స్కీములు ఈ డివిజన్లో ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ యాదవులు ఉన్నారు, దాదాపు 166 మందికి ఈడ గొర్రెల బంధు వచ్చినాయి. 657 మందికి ఇలా రైతు బంధు వచ్చింది. ఇక్కడ 137 మందికి కళ్యాణ లక్ష్మి వచ్చింది. పెన్షన్దారు 166 మంది పెన్షన్దారున్నారు. అట్లా ప్రతి ఒక్కరు ఏ ఇంటికి వెళ్ళినా ఒక్కొక్క ఇంట్లో మా కేసీఆర్ యొక్క లబ్ధిదారుడు ఉన్నాడు. ఏ ఇంటికి వెళ్ళినా కేసీఆర్ సారు కేసీఆర్ అంటారు. ఎందుకు అమ్మ మీరు కేసీఆర్ ఇట్లా అంటే, రాజగోపాల్ రెడ్డి గెలిచినప్పటి నుంచి గత 3 ఏళ్ళు ఒక్కరోజు వచ్చి ఈ వార్డుకి కానీ మా కాలనీకి కానీ మా బస్తీకి కానీ వచ్చింది లేదు, ఆయన చేసింది ఏమి లేదు అంటారు. స్పష్టంగా మునుగోడు ప్రజలు రేపు కూసుకుంట ప్రభాకర్ని ఘన విజయం సాధిస్తారు. ఈ యొక్క చౌటుపల్లి మండలంలో మా 7వ వార్డు సుభాష్ రెడ్డి నాయకత్వంలో 7, 8లో బ్రహ్మాండమైన మెజార్టీ ఇస్తామని చెప్పి సగర్వంగా తెలియజేస్తున్నా. చెప్పండి మేడం, మహిళా ఓటర్లు ఏమంటారు? మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మహిళలు కూడా నిలబడ్డ సందర్భంలో మహిళా ఓట్లు గండి కొట్టే అవకాశం ఉందా ఏమన్నా? ఏమీ లేదు. ఇక్కడ మాకు ఇచ్చినటువంటి ఉప్పల్ నియోజకవర్గంలోని 7, 8 వార్డులు మాకు ఇచ్చారు బేతి సుభాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. మేము ఏ ఇంటికి వెళ్ళినా లబ్ధిదారులు అందరూ ఉన్నారు. ఫస్ట్ మునుగోడు అంటేనే ఇక్కడ ఫ్లోరైడ్, ఆ ఫ్లోరైడ్ బాధ్యత గురించి మొత్తము ఆ ఉన్న సమస్యను మా కేసీఆర్ గారు తీర్చారు. ఇప్పుడు ఆ సమస్యనే లేదు అని చెప్తున్నారు. తర్వాత కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు, గొర్రెల ఇంటికి ఇవ్వడము. అదేవిధంగా ఇప్పుడు ఒక ముసలాయనను కలిస్తే తాత వస్తుందా మీకు వృద్ధాప్య పెన్షన్ అంటే, వస్తుందమ్మా మాకు, మరి దేనికి వేస్తామంటే నా కొడుకున్నాడు కదా కేసీఆర్కే వేస్తాను నేను, ఎవరికి వేయను. అసలు ఈ అనవసరంగా వచ్చినాయి ఈ ఓట్లు. మళ్ళీ ఇంకా సంవత్సరం అయితేనే ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తాయి. ఈ మధ్యంతా ఈ ఎన్నికలు ఎందుకు వచ్చినాయో మాకు అర్థం అవ్వట్లేదు. 6 నెలల కోసం వచ్చినాయి అని అంటున్నారు. ఇంకా ఇంటింటికి వెళ్ళినా కానీ ఎంత చక్కగా మాకు రెస్పాండ్ అవుతున్నారో మహిళలు అనుకుంటా. మహిళలు మాకు చక్కగా రెస్పాండ్ అవుతున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరు లబ్ధిదారులు ఉన్నారు మాకు ఇక్కడ. చాలా ఇక్కడ ఉన్న ప్రజలు మమ్మల్ని వచ్చినందుకు, అక్కడ నుండి వచ్చినందుకు మాకు చక్కగా రెస్పాండ్ అయ్యి మమ్మల్ని అన్ని విధాలుగా ఇంటింటికి తీసుకెళ్ళి వాళ్ళ తోబుట్టులక్క మాకు ప్రతిస్పందిస్తున్నారు వాళ్ళందరూ.